కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు గండిపడింది. దీంతో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొన్ని కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు. ఏ సమయంలోనైనా ఏలేరు కాలువ నుంచి వరద నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో పలు కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ఏలేరు కాలువకు పడిన గండిని పెద్దాపురం ఆర్టీఓ, జాయింట్ కలెక్టర్లు పరిశీలించారు. గ్రామస్తుల సహకారంతో ఇసుక బస్తాలతో గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నంది కాకినాడ నుంచి అందిస్తారు. నంది, చెప్పండి, ఏలేరు కాలువకు గండి పడినట్టు తెలుస్తోంది. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అక్కడ అధికారులు? గుడ్ మార్నింగ్ యామిని. ఏదైతే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు జలాశయానికి అయితే భారీగా ఇన్ఫ్లో అయితే పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఆదివారం సాయంత్రం అయితే దాదాపుగా 10,000 క్యూసెక్ల పైన వరద నీరు దిగుకు వదులుతున్నారు. అప్పటి నుంచి కూడా ఈ ఏదైతే వరద నీరు వదలడంతో దాదాపుగా 10 మండలాలకు సంబంధించి 86 గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే దానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కూడా జరగకుండా అధికారులు కూడా ఎక్కడికెక్కడ అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఒక పక్క ఏదైతే మీరు అన్నట్టుగా ఈ గండికి సంబంధించి ఏదైతే గండి పడిందో ఇప్పటికే అక్కడ మొత్తం ఆ రాజపాలనికి సంబంధించి రాకపోకలైతే అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో నిల్వరించారు. అయితే గ్రామస్తుల సహకారంతో అయితే అక్కడున్న మట్టి బస్తాలతో అయితే పూడ్చే పనిలో అయితే పడ్డారు. కానీ అదైతే మాత్రం తాత్కాలికంగానే ఉంటుంది. అయితే మళ్ళీ ఇంకా ఫ్లోటింగ్ పెరిగితే మాత్రం మళ్ళీ మరి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి పెద్దాపురం ఆర్డీఓ వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కూడా కలెక్టరేట్ నుంచి సమీక్షిస్తున్నారు. పక్క సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏ ప్రాంతాల్లోని ముంపు వాటిల్లుతుందో ఆ ప్రాంతాల్లో అధికారులను కూడా అప్రమత్తం చేశారు. అలాగే మరికొద్ది సేపట్లోని కాకినాడ కలెక్టరేట్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంబంధిత అధికారులతో కూడా సమీక్షించబోతున్నారు. ఇప్పటికే కాకినాడకి అయితే చేరుకున్నారు. అలాగే శుద్ధవాగు అంటే ఏదైతే పిఠాపురం సంబంధించి గొల్లప్రోలు మండలంలో ఈ శుద్ధవాగుకు సంబంధించి వరద ఎక్కువగా రావడం వల్ల కాలనీలో చుట్టూ ఉన్న పంట పొలాలు కూడా నీట మునుగుతున్నాయి. ఈ పూర్తి స్థాయిలో నీట మునిగాయి అంటే కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. భారీ స్థాయిలో పంట నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేశారనే చెప్పాలి. యామిని. రైట్ నందిని, థాంక్యూ.